సమృద్ధి అయిన ప్రేమతో మనము ప్రభువుని సేవింపవలెను. ఎక్కువ మంది దేవుని పిల్లలు దేవుని ఎండిపోయిన అనుభవము రూపములో సేవించుట ఎంతో దుఃఖకరము. అవును, అతనికి కేటాయించిన మతానుసారమైన ఆచారములను ఎంతో నమ్మకముగా జరిగించుచు క్లుప్తమైన ఉదయకాల సాయంకాల బైబిలు ధ్యానమును కలిగి ఉండును. దాని తరువాత దేవుని ఎదుట చిలకలు పిల్లల వలె కొందరి పేర్లను వారు చదివేదరు మరియు వారి అవసరముల కొరకు ప్రార్థన చేసేదరు. దానికి అదనముగా వారమునకు 1 లేదా 2 లేదా 3 సార్లు కూడా సంఘ కూడికలకు హాజరవుదురు. అతను అవి అన్నీ చేసిన తరువాత దేవునిని సంతోషపరచుటకు సరిపడినంత పని చేసినని ఊహించుకొనను. దీనిని బట్టి అతనికి కాని అతని కుటుంబమునకు కాని ఎటువంటి హాని జరగదు అని భావించును. అతని పిల్లలు అందరూ తప్పనిసరిగా పరీక్షలలో ఉత్తీర్ణత సాధించవలెను అని, అతని ఉద్యోగములో ఎటువంటి ఆలస్యము లేకుండా త్వరగా పదోన్నతి రావాలని కోరుకొనును. కాబట్టి ఇవి అన్నీ కూడా జరుగునని అతడు ముందే గ్రహించును. వీటన్నిటికీ పైగా సువార్త పరిచర్య నిమిత్తము ఇతను కొంత పనిని చేసి ఉండెను. మరియు ఈ కారణమును బట్టి అతను గర్వము పొంది మరియు నమ్మకము కలిగి ఉండును. ఈ అంచనాలు అన్నింటికీ భిన్నముగా ఏదైనా జరిగినప్పుడు వెంటనే దేవునిపై ఎక్కువగా దేవదూషణ చేసెదరు. మరియు ఎవరైతే దీనికి కారణమగుదురో వారిని కూడా దూషించెదరు. దేవుని కొరకు ఏ పని చేయకుండా సోమరిగా ఉండుట కంటే దేవుని యందు భయము కలిగి ఏదైనా పరిచర్య చేయుట మంచిది. ఏది ఏమైనప్పటికీ దీనికంటే ఉన్నత మార్గము కలదు. ఆ మార్గము సర్వోన్నతమైన ప్రేమ మార్గము. దేవుడు మనలను శిక్షిస్తాడని భయము కలిగి మతానుసారమైన కార్యములను కొనసాగించుటను దేవుడు ఎన్నడూ కోరుకొనడు. ఒక భార్య తన భర్తను ఏ విధముగా ప్రేమించి సేవించునో అదే విధముగా ప్రభువును సేవింపవలనని దేవుడు కోరుకొనుచున్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.